పల్నాడు జిల్లా పెదకూరుపాడులో కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో వరద ప్రభావం తగ్గిన తర్వాత గొడవలు సృష్టించేందుకు వైసీపీ నేతలు ట్రై చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల పరిశీలన పేరుతో స్థానికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పర్యటనలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు పర్యటించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇవాళ నువ్వు రకరకాల ప్రయత్నాలు చేసి ఆ దారుణం మొత్తం మూసుకుపోయి చివరికి మళ్ళా ఇదే నియోజకవర్గంలో వర్గాల్ని వైషమ్యాల్ని తగాదాలను రాజేయాలనే ఉద్దేశంతో నువ్వు రావడం తప్పితే వరదలైపోయిన 10 రోజులకు వచ్చి నువ్వు చేసేది ఏముంది? చేయాల్సింది మొత్తం మా ఎమ్మెల్యే గారు ప్రవీణ్ గారు ఆల్రెడీ డిపార్ట్మెంట్తో మాట్లాడి మొత్తం అందరికీ ప్రజానికానికి కానీ నష్టపోయిన రైతులకు కానీ అందరికీ నష్టపరిహారం అందించే విధంగా ప్రణాళికలు, ముంపు గురైన ఇళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రణాళికలు మొత్తం రూపొందించి సెట్ చేసిన తర్వాత ఇవాళ నువ్వు ఏదో ఉద్ధరిద్దాం పొడుద్దామని నియోజకవర్గం రావడానికి గొడవ పెట్టడానికి వచ్చారనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. గొడవ అంటే మీకు అలవాటు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే వైకుంఠపురంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన అనుభవం అంత లేదు మీ నాయకుడికి ఈరోజు చెప్పాలంటే. కానీ ఆయన్ని రాకుండా అడ్డుకొని పిచ్చి పిచ్చి ఫ్లెక్సీలు వేసి మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. మిమ్మల్ని చూసి ఈరోజు కొంతమంది నేర్చుకొని మీ మీదకి మరి వస్తున్నారు అని మీరు భయపడుతున్నారు. ఎవరి మీదకి ఎవరు రారు. కాకపోతే మీరు ఆ పరిస్థితి తీసుకొచ్చుకోకుండా జనాల్ని రెచ్చగొట్టకుండా మా ఎమ్మెల్యే గారు పని ఎమ్మెల్యే గారు చేయనిస్తే చాలా చక్కగా ఉంటారు. పెదకూరుపాడు నియోజకవర్గం ప్రజలు ఇబ్బందులు లేకుండా, ఇబ్బందులు పడకుండా పార్టీ కార్యకర్తలు కూడా మేము తెలిసి కొంత సహాయం జనానికి సహాయం చేసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా చాలా మంది కార్యకర్తలు కూడా వాళ్ళకి తోచిన సహాయం చేస్తా, రైతులకి అక్కడ ఉన్న ఇబ్బంది పడే వాళ్ళకి అంతా చేస్తా ఉన్నారు. కానీ మీరు వచ్చి ఉద్ధరించేది ఏం లేదు. కానీ మీ ఇంట్లో మీరు కూర్చుంటే మర్యాద ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు అమరావతి రాజధాని అంశం మీద ఆయన ప్రాణ్యంగా చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి మీరు 3 రాజధానులకు అనుకూలమా లేదా అమరావతి రాజధానికి అనుకూలమా కూడా చెప్పిన తర్వాతే ఈ పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీలో మీరు అడుగు పెట్టాలా. అలాగే మరి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వైకుంఠపురం బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. గడిచిన 5 సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మరి ఆ బ్రిడ్జి నిర్మాణంలో మీరు తీసుకున్నటువంటి చర్యలేంటో కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మీకు తెలిసింది ఒకటే, తప్పుడు కేసులు పెట్టడం, పీడీ యాక్ట్లు పెట్టడం, ఎవడన్నా ప్రశ్నిస్తే వాడి మీద లిక్కర్ కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళని జైలుకు పంపించడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హింసించడం, హెరాస్మెంట్ చేయడం తప్పితే అంటే మీ దృష్టిలో రాజకీయం అంటే అదే. రాజకీయం అంటే ఏందో కేవలం 3 నెలలు అవుతుంది భాష్యం ప్రవీణ్ గారు ఎమ్మెల్యే